వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎట్లున్నారండి? అందరు బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ ఒక బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా అనమాట. అండ్ ఈరోజు వచ్చేసి ఏంటి అంటే ఒక మంచి స్పెషల్ అనమాట. అంటే ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళతో చేసాను, నా ఓన్గా అయితే నేను ఎప్పుడు చేయలేదు అనమాట. అంత పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు, చిన్నదే అనమాట. ఇదేంటిది అని అంటే ఇది అనమాట గజ్జలు. దీంట్లోకి వచ్చేసి అయితే నేనైతే కుడక వేయట్లేదు. అంటే మామూలుగా కొంతమంది కుడక అండ్ చక్కెర వేసి కలిపి చేస్తూ ఉంటారు కదా, నేను అట్లా చేస్తాను అనమాట. అట్లా నాకు అసలు నచ్చదు. అందుకని చెప్పేసి అయితే కొంచెం నువ్వులు తీసుకున్నా అండ్ కొంచెం వచ్చేసి అయితే పల్లీలు తీసుకున్నా. దీంట్లో వచ్చేసి అయితే నేను చక్కెర కూడా ఏం యాడ్ చేయట్లేదు. చక్కెర బదులకు బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే మళ్ళీ బ్లాగ్ అయితే షూట్ చేస్తున్నా. అండ్ ఇన్ని రోజులు అయితే బ్లాగ్ ఎందుకు షూట్ చేయలేదంటే మన అమ్మ వాళ్ళ పండుగ చేశారు కదా, ఆ వీడియోస్ అయితే చాలా షూట్ చేసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి అవి మళ్ళీ మధ్య మధ్యలో అక్కడక్కడ అప్లోడ్ చేస్తే అంత అర్థం కాదు కదా అని చెప్పేసి అవి అయితే కంటిన్యూగా అవి అప్లోడ్ చేసిన. ఇక్కడ నుండి అయితే బ్లాగ్స్ అయితే కంటిన్యూగా వస్తాయి అన్నమాట. గర్జలు అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లోకి వచ్చేసి అయితే కుడకనైతే వేయట్లేదు. కొంచెం నువ్వులు అయితే వేయించుకొని పెట్టుకున్నాను అనమాట. నువ్వులు, బెల్లం, పల్లీలు ఈ మూడు అయితే కలిపి దీంట్లో అయితే పెట్టుకొని చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే వీటిని అయితే మంచిగా వేపుకొని మిక్సీ పట్టేసుకున్నా. ఇది వచ్చేసి అయితే బెల్లం పౌడర్ అనమాట. దీని అయితే పల్లీల పౌడర్ అయితే ఇంకొంచెం మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో వేసేసుకొని మిక్సీ పడదామని చూస్తున్నాను. అది కొంచెం అంతగా ఇప్పుడైతే పల్లీల పౌడర్ను నువ్వుల పౌడర్ అయితే మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకో. సో ఇదైతే మంచిగా మెత్తగా మనమైతే మిక్సీకి అయితే పట్టేసుకున్నాం. రెండు మిక్సీ వేసేసుకొని పోతలేదని చెప్పేసి కొంచెం పెద్ద బౌల్ అయితే తీసుకున్నాం అనమాట. దీంట్లోనే మనం బెల్లం పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మిక్స్ చేసేసుకుంటున్నాం. అందులో వచ్చేసుకుంటే సెట్ అయిపోతుంది ఆడికి. ఇదైతే మంచిగా అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం. మొత్తానికైతే ఇవన్నీ కలిపి పెట్టుకున్నాను అనమాట. అండ్ ముందుగానే పిండి కూడా నేనైతే మంచిగా కలిపి పెట్టుకున్నా. మొత్తం ఆయిల్ అయితే పోసి పెట్టుకున్నాం అనుకో మంచిగా హీట్ అవుతుంది. పిల్లలకైతే స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకో సడన్గా ఇది తినాలనిపించింది, అందుకని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను. ఈరోజు సండే కదా అని చెప్పేసి నార్మల్గా ఇన్ని రోజులు నేను అనుకునేదాన్ని, అంటే దీంట్లో ఓన్లీ కుడకనే కుడకను మనకి చక్కెర కలిపి చేస్తూ ఉంటారు కదా, అట్లే వేస్తారు కావచ్చు అనుకునేది. ఈ మధ్య ఒకసారి మా మమ్మీ వేసింది అనమాట. ఇట్లా నువ్వులను పల్లీలు వేస్ట్ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అందుకని చెప్పేసి ట్రై చేద్దామని చెప్పేసి అయితే చేస్తున్నాను అనమాట. దీంట్లో ఇంకా మామూలుగా అయితే రవ్వ చక్కెర కూడా వేసి చేసుకుంటారు అనమాట. నేను ఒకసారి చూసిన ఏదో ఫంక్షన్లో, మామూలుగా శ్రీమంతం ఫంక్షన్లో అయితే గర్జలు ఎక్కువ వేస్తూ ఉంటారు. ఆయిల్ అయితే మంచిగా మనకి హీట్ ఎక్కితే దానికైతే బండమల్లి ఫ్రై చేస్తున్నాం. దీనికైతే మంచిగా ఇట్లా ఆయిల్ అయితే రుస్తున్నాం. పచ్చగా రావు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం. దీన్ని అయితే జలపేసుకొని వేసేస్తాం.
ఇప్పుడు పౌడర్ అయితే యాడ్ చేస్తాను. ఏమో చాలా కలిపి అది ఎప్పుడైపోతుందో ఏమో. అమ్మ ప్రెస్ చేయాలి. మళ్ళీ మధ్యలో ఊడింది అనుకో బాగుండదు. అసలే నూనె వేడెక్కి ఉన్నాయి. ఇప్పుడైతే దీని పైది మొత్తం తీసేద్దాం. అమ్మాయి తగ్గేటప్పుడు బ్యూటిఫుల్ వచ్చేసింది. చూద్దాం. కొంచెమే పెట్టిన లోపటైతే మమ్మీ చేసినట్టే వచ్చింది. ఫస్ట్ ఇంకొకటి వేసుకున్న తర్వాత ఇప్పుడే వేసేయాలి. ఓ మై గాడ్, ఇక్కడ వేద్దాం. ఆలోపు అయితే చలో అమ్మా అట్లా చెప్తా ఉంటుంది అన్నమాట. బ్యాక్ ఆడలు అంటే ఫుల్ ఇరిటేషన్ అవుతా ఉందన్నమాట. బ్యాడ్ లక్. ఇంకా బుక్స్ ఇవ్వలేదు. బుక్స్ ఇచ్చినాక ఉంటుంది రోజు మంచిగా గొప్ప పూజ. రాసుకొని దంచాలి ఊరికే. అప్పుడు బుక్స్ ఇవ్వలేదు కాబట్టి వదిలేస్తాను. ఫ్రీడమ్ ఆడుకోను. మా ఆంటీకి 1 డేనో 2 డేస్ ఆడుకుంటాను చెప్పేసి. చాలా మనం కూడా మనకి నచ్చినట్టుగా మనం చేసుకోవాలి. నార్మల్గా బచ్చాలలో కూడా మనం ఇట్లా చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఒకసారి ట్రై చేసాను. అది కూడా మా అమ్మ ఇంటి దగ్గర మా చిన్నలు తినాలన్నమాట శనగపప్పు. అందుకని చెప్పేసి దాంట్లో కూడా మా మమ్మీ ఏం చేసిందంటే పల్లీలు అండ్ నువ్వులు ఇవి వేసి చేసింది. బాగుంది టేస్ట్. అన్నీ వేసుకోవచ్చు. ఓన్లీ మనం శనగపప్పు వేసుకోవాలి లేదా నీళ్ళ పులుపు వేసుకోవాలని అనుకుంటే ఏదైనా వేసుకోవచ్చు. చలో విరిగిపోతుంది చెక్క. చెక్కని రాలేదు. దీంట్లో చాలా పెట్టిన. దీని పొట్ట బాగా ఉబ్బింది. దీంట్లో కొంచెం తక్కువ పెట్టిన. పక్కన పెట్టేసుకొని ఇంకొక అప్ప ఈ అప్పాలు చేస్తా అంటే ఊరుతూ ఉంటుంది పిండి. సైడ్ నుంచి చేసేదంతా ఊరుతూ ఉంటుంది. చేస్తా అంటే ఊరుతూ ఉంటుంది. దీంట్లో 2 స్పూన్లు వేసి గట్టిగా వస్తాం నేను. అమ్మో వేసింది. ఆయిల్ తక్కువ ఉండేసరికి వేస్తలేదు. వచ్చి గడిగింద కుక్తాను. ఫస్ట్ ఇది అప్పాలు వేసి ఇప్పుడు బుడ్డోళ్ళు వేసామనుకో ఆయిల్ వేడి పెట్టి ఉడకాల్సి వస్తుంది. ఇక మా వాళ్ళు అప్పుడే గట్టింత తినేస్తా ఉన్నారు. ఆమ్లెట్ సగం అయిపోయింది. పిండికి కూడా ఎంత సగం తినేసి సగం అయిపోయింది. కడుగుతావే ఉన్నాను. నేను మిగతా రాలేదు కదా. చిన్నగా డ్యూటీ కడిగే డ్యూటీ. Oh my God.
ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మా గరిజంపలు అయితే రెడీ అయిపోయినాయి అనమాట. అండ్ చూడండి కలర్ మాత్రమే కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. చలో ఇప్పుడైతే మా ఆయనకి ఇచ్చేసి అయితే టేస్ట్ వేయమని చెప్పేసి వస్తా అనమాట. చూద్దాం ఎట్లా వచ్చింది. ఫస్ట్ టైం ట్రై చేసిన, ఇంకా అంటే వాళ్ళ ఇంటి దగ్గర చేసినా కానీ ఇంట్లో అయితే ఓన్గా అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసిన. టేస్ట్ ఎట్లా వస్తుందో మా శ్రీవారిని అడిగి తెలుసుకుందాం.